హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము ఎన్ఎఫ్టీని ఎలా సేల్ చేయాలి అనేది ఈ వీడియోలో చూడడం జరుగుతుంది. అయితే ఎన్ఎఫ్టీలు సేల్ చేయడానికి ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేస్లు ఉంటాయన్నమాట. మనం ఒక్కసారి మెటామాస్క్లో ఒక ఎన్ఎఫ్టీని కొన్నట్టయితే దాన్ని ఏ మార్కెట్లోనైనా సేల్ చేసుకోవచ్చు. బ్లర్ ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేస్, ఓపెన్సియా ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేస్, ఎలిమెంట్ ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేస్ అని చాలా రకాల ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేస్ ఉంటాయన్నమాట. అయితే ఆ మార్కెట్ ప్లేస్లో మాత్రమే మనం ఎన్ఎఫ్టీస్ని సేల్ చేయవచ్చు. అయితే ఇప్పుడు ఈ వీడియోలో ఓపెన్సియా ఎన్ఎఫ్టీ మార్కెట్ ప్లేస్లో ఒక ఎన్ఎఫ్టీని ఎలా సేల్ చేయాలో చూద్దాం. ఆ వీడియో లింకు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తుంది. అదేవిధంగా మన యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. డిస్క్రిప్షన్లో ఉన్న లింకును కాపీ చేసుకోండి. చేసుకున్న తర్వాత మెటామాస్క్ను ఓపెన్ చేయండి. ఇక్కడ ఎన్ఎఫ్టీస్ మనము ఇథీరియం మెయిన్నెట్ పై కొన్నట్టయితే ఇథీరియం మెయిన్నెట్లోనే అమ్ముకోవాల్సి ఉంటుంది. ఇథీరియం చైన్ పైన కొన్నట్టయితే ఇథీరియం చైన్ పైన అమ్మాల్సి ఉంటుంది. అలా కాకుండా మనం పాలిగాన్ చైన్ పైన కొన్న ఎన్ఎఫ్టీలను పాలిగాన్ చైన్ పైన అమ్మాల్సి ఉంటుంది. ఇదే ప్రాసెస్ను మీరు దేంట్లోనైనా యూజ్ చేసుకోవచ్చు. అయితే నేను పాలిగాన్ చైన్ పైన కొన్నాను కాబట్టి ముందుగా నెట్వర్క్ని చేంజ్ చేసుకుంటున్నాను. పాలిగాన్ చైన్ పైనకి పాలిగాన్ మెయిన్ నెట్ను సెలెక్ట్ చేసుకుంటున్నా. అంటే పాలిగాన్ మెయిన్ నెట్లో నేను ఎన్ఎఫ్టీని సేల్ చేస్తున్నాను. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్రౌజర్ గుర్తుంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసి కాపీ చేసుకున్న లింకును ఇక్కడ టచ్ చేసి పేస్ట్ చేయండి. లాంగ్ ప్రెస్ చేస్తే పేస్ట్ ఆప్షన్ వస్తుంది. పేస్ట్ చేయండి, సెర్చ్ చేయండి. మనం డైరెక్ట్గా మెటామాస్క్ బ్రౌజర్లో ఓపెన్ చేస్తాం కాబట్టి డైరెక్ట్గా లాగిన్ అయిపోతుంది. మెటామాస్క్లో ఈ విధంగా వస్తుంది. ఇక్కడ పైన 3 గీతలు రైట్ సైడ్లో, దానిపైన ప్రెస్ చేయండి. ఇక్కడ అకౌంట్ కనిపిస్తుంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ఇప్పుడు ప్రొఫైల్ బటన్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మీకు సంబంధించిన ఎన్ఎఫ్టీస్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. కొద్దిగా పైకి స్క్రోల్ చేయండి. ఇక చూడండి, నా దగ్గర ఈ ఎన్ఎఫ్టీస్ అన్నీ ఉన్నాయి. వీటిని దేన్ని సేల్ చేయాలన్నా మనం సేల్ చేసుకోవచ్చు. అయితే పాలిగాన్ మెయిన్ నెట్లో ఉన్నాం కాబట్టి పాలిగాన్ నెట్వర్క్లో ఉన్న వాటిని మాత్రమే ప్రజెంట్ సేల్ చేయవచ్చు. నెట్వర్క్ను చేంజ్ చేసుకొని ఇథీరియంలో ఉన్న వాటిని కూడా ఇక్కడే ఇదే విధంగా సేల్ చేయవచ్చు. ఇప్పుడు నేను ఒక ఎన్ఎఫ్టీని సేల్ చేస్తాను. నాకు ఈ ఎవాక్స్ పాస్ అనే ఎన్ఎఫ్టీని సేల్ చేయాలని ఉంది. ఇక్కడ 3 చుక్కలు ఉన్నాయి కదా, ఈ 3 చుక్కల పైన ప్రెస్ చేయండి. చేయగానే ఇక్కడ లిస్ట్ ఫర్ సేల్ అని వస్తుంది చూడండి, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ అమౌంట్ అడుగుతుంది. ఇథీరియంలో తీసుకుంటారా మీరు అమౌంట్, లేదా వేరే టోకన్లో తీసుకుంటారా అడుగుతుంది. దీనిపైన ఇథీరియం పైన ప్రెస్ చేస్తే ఇక్కడ 4 ఆప్షన్లు వచ్చాయి చూడండి. యూఎస్డిసిఈ, మ్యాటిక్, డాయి, ఈథ్. మీకు ఏ టోకెన్ అవసరం అనుకుంటే అది కూడా పాలిగాన్ చైన్ పైన ఏ టోకెన్ అవసరం ఉంటే ఆ టోకెన్ తీసుకోండి. నేను మ్యాటిక్ టోకెన్ సెలెక్ట్ చేసుకుంటున్నా. తర్వాత ఇక్కడ డ్యూరేషన్, ఎన్ని రోజుల వరకు మీరు సేలింగ్లో పెట్టాలనుకుంటున్నారు అని ఇక్కడ 1 మంత్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. నేను ఇక్కడ 6 మంత్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. 6 మంత్స్ లోపు మనం పెట్టిన రేటుకు ఎప్పుడంటే అప్పుడు సేల్ అయిపోతుంది. ఇక్కడ అమౌంట్ ఉంది కదా, మీరు మీ ఎన్ఎఫ్టీని ఎంత కమ్మాలనుకుంటున్నారో ఆ అమౌంట్ని ఇక్కడ ఎంటర్ చేయండి. నేను ప్రస్తుతము 54.60 ఈ రేటుకు నా ఎన్ఎఫ్టీని అమ్మాలనుకుంటున్నా కాబట్టి దాన్ని ఎంటర్ చేసి కంప్లీట్ లిస్టింగ్ అనే దానిపైన ప్రెస్ చేయండి. ఇక్కడ సైన్ ఇన్ అడుగుతుంది. మీ యొక్క ఎన్ఎఫ్టీని సేల్ చేయడానికి ఇక్కడ సైన్ ఇన్ అడుగుతుంది. సైన్ ఇన్ ఆప్షన్ ఇవ్వండి. యువర్ ఐటమ్ హ్యాస్ బీన్ లిస్టెడ్. మన యొక్క ఎన్ఎఫ్టీ అనేది లిస్ట్ అయిపోయింది, అంటే అమ్మడానికి సిద్ధంగా మార్కెట్లో ఉంది. ఇక్కడ వ్యూ లిస్టింగ్ పైన ప్రెస్ చేద్దాం. చూడండి, ఇక్కడ మన యొక్క ఎన్ఎఫ్టీ అనేది లిస్టింగ్లో ఉంది. 54.68 సెంట్లకి మ్యాటిక్ సెంట్లకి
ఇక్కడ చూడండి యాక్సెప్ట్ ఆఫర్ అని ఉంది కదా, 0.002 ఈథ్ అంటే $7 ఇథీరియం ఇచ్చి కొనడానికి రెడీలా ఉన్నారు. మీరు స్పాట్లో అమ్మాలనుకుంటే ఈ $7 ఇథీరియానికి సేల్ చేయవచ్చు. డైరెక్ట్గా యాక్సెప్ట్ ఆఫర్ నొక్కి వెంటనే సేల్ చేయవచ్చు. లేదు మనం అనుకున్న రేటు 54.68 మ్యాటిక్ టోకెన్లు రావాలి అనుకుంటే దీన్ని ఇలాగే ఉంచవచ్చు. ఒక ఎన్ఎఫ్టీని కొనాలనుకుంటే ఆ ఎన్ఎఫ్టీకి అక్కడ ఉన్న ప్రైజుకు కొనదాన్ని ఫ్లోర్ ప్రైజ్ అంటారు. ఒకవేళ ఎన్ఎఫ్టీని అమ్మాలనుకుంటే అక్కడ ఎవరైతే కొనడానికి రేటు పెడతారో, అత్యంత ఎక్కువ రేటు ఉంటుందో దాన్ని మనం తీసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ అత్యంత ఎక్కువ రేటు 0.002 ఈథీరియం పెట్టారు. కొనేవాళ్ళు ఇంతకు రెడీలో ఉన్నారు, అమ్మేవాళ్ళు ఇంతకు ఉన్నారన్నమాట 54.68. ఇలా లిస్ట్ అయిన తర్వాత ఇది కొనేవాళ్ళు కొన్న తర్వాత ఆటోమేటిక్గా సేల్ అయిపోయి మన యొక్క ఇక్కడ పాలిగాన్ వాలెట్లోకి మన మ్యాటిక్ టోకెన్లు అనేవి వచ్చేస్తాయి అన్నమాట. అది సేల్ అయితేనే వచ్చేస్తాయి. ఇంతే ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఒక ఎన్ఎఫ్టీని సేల్ చేసే విధానం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.